Hello all, welcome to the channel. Okay, so as usually 1 minute time frame లో ట్రేడ్ ఎలా చేస్తానని డిస్కస్ చేద్దాము. మీరు చూస్తున్నారు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ యాజ్ యూజువల్ ఆప్షన్ ట్రేడ్ చేశాను. ఓకే, ఇక్కడ సమ్వేర్ నేను బై చేశాను. ఇక్కడ బై చేస్తే ఈ లెవెల్ వరకు పైకి వెళ్తుందని నాకు అర్థమైంది. సో ఇక్కడ వెయిట్ చేశాను, ఈ లెవెల్కి ఎగ్జిట్ అయ్యాను. ఇంకా కొంచెం వెయిట్ చేస్తుంటే ఇక్కడ వరకన్నా ఎగ్జిట్ అయిపోయేవాడిని, బట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. అంటే ఇక్కడ రీచ్ అవుతుందని నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఇక్కడ గ్రీన్. ఓకే, ఇక్కడ సమ్వేర్ నాకు ఎందుకో పైకి వెళ్తుంది అనిపించింది. ఓకే, సో బేసికలీ ఓకే, ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ పట్టేది, రెడ్ పడితే రివర్స్ అవుతుంది కాబట్టి, రెడ్ పడితే కింద పడుతుంది కాబట్టి మనకి సెల్ చేయొచ్చు. కానీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో ఇమీడియట్గా బై చేశాను. కాసేపు టెస్ట్ చేసింది ఇక్కడే. ఈ లెవెల్ వరకు వెయిట్ చేశాను. ఈ లెవెల్ వెయిట్ చేశాను, మంచి ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సింపుల్, వెరీ సింపుల్ ట్రేడ్. ఓకే, సో దాని తర్వాత ఒక మంచి ఇంకేదైనా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ అంటే నాకేం కనిపించలేదు. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ పెరిగింది కాబట్టి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం. ఫస్ట్ బెల్ చూద్దాము. వెరీ డెడ్ ఈజీ ట్రేడ్. ఇక్కడ బై చేస్తాం, బ్లూ దగ్గర సెల్ చేస్తాం, లేదా పేషెన్స్ వెయిట్ చేస్తే నెక్స్ట్ రెడ్ అని మన టార్గెట్ కాబట్టి రీచ్ కాలేదు కాబట్టి ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి విప్రో. ఇక్కడ సమ్వేర్ బై చేస్తాం. బై చేసినాక చాలా ఈజీ ట్రేడ్. ఇక్కడ సెల్ చేయొచ్చు, లేదా నెక్స్ట్ లెవెల్ టార్గెట్ అనేది ఇక్కడ, కానీ ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా పేషెంట్ వేజెస్ ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, సో ఈజీ ట్రేడ్ అండి. ఇక్కడ మనకి గ్రీన్ లెవెల్ కనిపిస్తుంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తుంది, ఇక్కడ బై చేస్తాం మనం. ఇమీడియట్ టార్గెట్, ఈజీ ట్రేడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్సిఎల్ టెక్. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్సిఎల్ టెక్. సో గ్రీన్ ఇక్కడ బై చేస్తాం, బ్లూ అనేది మన టార్గెట్. సో టార్గెట్ రీచ్ కాలేదు, బట్ సమ్వేర్ పివట్ వేసుకొని ఇక్కడ ఈ మధ్యలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. వెరీ ఈజీ ట్రేడ్ అనమాట. సో టాప్ 3 యూజర్స్ చూద్దాం. ఎంఎన్ఎం చూద్దాం ఫస్ట్ స్టాక్. సో ఎంఎన్ఎం స్టాక్ చూస్తే ఈజీ ట్రేడ్. ఇక్కడ రెడ్. దాని తర్వాత మనకి ఇక్కడ వరకు మన టార్గెట్ బ్లూ అనేది, కానీ ముందు ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి ఇక్కడ సమ్వేర్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం, బజాజ్ ఆటో. ఇది కూడా వెరీ డెడ్ ఈజీ ట్రేడ్. ఇంకా 1 minute టైం ఫ్రేమ్లో 2 రెడ్ క్యాన్ పడగా ఇక్కడ సెల్ చేస్తాం. మన బ్లూ లైన్ వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ కింద కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తాం, మళ్ళీ రివర్స్ అయింది. రివర్స్ అయినా కూడా మన పేషెన్స్గా వెయిట్ చేస్తే గ్రీన్ అనేది టార్గెట్ ఈజీగా హిట్ అయిపోయింది. ఓకే, సో ఇంకో స్టాక్ చూద్దాము, మారుతి. సో ఇక్కడ రెడ్ సెల్ చేస్తాం, బ్లూ అనేది మన టార్గెట్. ఓకే, రీచ్ అయింది, మళ్ళీ ఇంకా పేషెంట్ వెయిట్ చేస్తే గ్రీన్ కూడా రీచ్ అయింది. ఇంకా అంతే, ఇంకా ట్రేడ్ ఏం లేదు. ఇంకా పేషెంట్ వెయిట్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది అనమాట. సో ఇది ఇవాళ ట్రేడ్. ఎలా ట్రేడ్ చేయాలని చూసాం మనము టైం ఫ్రేమ్లో
మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, ఇలా ఈజీగా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ట్రేడ్ చేయాలి. అంతేగాని మనం కాంప్లికేట్ చేసుకోవద్దు. ఇండికేటర్స్ యూజ్ చేసి గానీ, వేరే ఓఐ యూజ్ చేసి గానీ, ఇట్లా చాలా మార్కెట్‌లో కాంప్లికేట్ చేస్తున్నారు. ఈజీగా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా ట్రేడ్ చేయాలనమాట. సో, ఇది థాంక్స్ ఫర్ వాచింగ్. రేపు రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.